ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసుకున్న జేఎన్టీ కావచ్చు, అమీర్పేట కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, హాస్టల్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారంట. ఎస్పెషల్లీ యువత రోడ్ల మీద కూర్చొని కొంచెం చెడు పనులు కూడా చేస్తున్నారు అనేసి కూడా అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్? వీళ్ళకి ఏమొచ్చింది, శుభ్రంగా చదువుకోవచ్చు. హాస్టల్స్ ఉన్నాయంటే హాస్టల్స్ ఉన్నాయంటే శుభ్రంగా చదువుకోవచ్చు, లేకపోతే జాబులు చేసుకోవచ్చు, లేకపోతే చాలా రకాలైనటువంటి పనులు చేసుకోవచ్చు కదా. ఇట్లా రోడ్ల మీద కూర్చొని లేట్ నైట్లు చేస్తూ పక్కన వాళ్ళకి డిస్టర్బ్ చేయాల్సిన పనేముంది? హాస్టల్స్ అంటే అబ్బాయిలకు ఉంటాయి, అమ్మాయిలకు ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిసి ఇటువంటి పనులు చేస్తూ చాలా ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ మరి ఇది పోలీసులు చర్య తీసుకుంటారా, న్యాయస్థానాలు చర్య తీసుకుంటాయా అంటే చెప్పలేం. ఎందుకంటే లివింగ్ రిలేషన్షిప్ మీద న్యాయస్థానాలే ఓపెన్ టాప్గా ఆర్డర్ ఇచ్చేసాయి. 18 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయి అయినా, మేజర్ అయిన అబ్బాయి అయినా, మైనారిటీ తీరిన వాళ్ళు ఎవరు ఎలాగైనా ఫిజికల్గా రిలేషన్షిప్ పెట్టుకోవచ్చని చెప్పి కోర్టులే ఇచ్చినాయి. మరి ఇది ఏమాత్రం కరెక్ట్ అంటారు? రోడ్ల పైన వాళ్ళిద్దరు కూర్చొని ఏదేదో పనులు చేస్తున్నారు, చుట్టుపక్కల ఫ్యామిలీస్కి ఇబ్బంది అవుతుందంట. చాలా ఇబ్బంది అవుతుంది. మరి అవతల ఫ్యామిలీస్ ఉంటారు, అవతల భర్తలు భయపడతారు, భార్యలు భయపడతారు. వీళ్ళు చేస్తున్న చిలిపి పనులు, వీళ్ళు చేస్తున్నటువంటి చిలిపి ఆటలు ఇవన్నీ చూసుకుంటూ కూడా మరి అవతల వాళ్ళు కూడా ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతాయి కదా. పెళ్ళిళ్ళు చేసుకొని డిస్టర్బ్ అవ్వడానికా, ఇటువంటి వాళ్ళని చూసి ఫ్యామిలీలు చెడిపోవడానికా, లేకపోతే ఫ్యామిలీలను చూసి ఇటువంటి యువత నేర్చుకోకపోవడానికా అని కూడా నేను మాట్లాడుతున్నాను. దయచేసి కోర్టులే కానీ న్యాయస్థానాలే కానీ కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఇటువంటి లివింగ్ రిలేషన్షిప్ల వలన జీవితాలు పాడైపోతున్నాయి, జన్మలు పాడైపోతున్నాయి, తల్లిదండ్రులు పరువులు పోతున్నాయి, తర్వాత ఉన్నటువంటి ఊళ్ళో చుట్టాల దగ్గర తలెత్తుకోలేని తిరగలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి సమయాలలో ఇటువంటి రిలేషన్షిప్కి కోర్టులు కూడా ఆర్డర్ ఇచ్చాయి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని మాత్రం నేను ఎంతకైనా కానీ చేసుకోవచ్చు. ఏదో తెలియకుండా 4 గోడల మధ్య జరగాల్సినటువంటి వ్యవహారం. ఓయో రూమ్స్ ఎప్పుడో ఫేమస్ అయిపోయినాయి. ఓయో రూమ్స్ ఇప్పుడేంటి ఎప్పుడో ఫేమస్ అయిపోయినాయి. ఇటువంటి సంఘటనలు, ఇటువంటి సన్నివేశాలు, ఇటువంటి పనులు ఏదో 4 గోడల మధ్య గుట్టు చప్పుడు కాకుండా చేసుకునే రోజులు పోయి బరిదెగించి రోడ్ల మీదకి వచ్చి బజార్లో చేసే స్థాయికి ఎదిగినాయి అంటే మరి ఈ న్యాయస్థానాలు, ఈ చట్టస్థానాలు ఇటువంటి ఆర్డర్లు ఇవ్వడం వలన, ఇటువంటి తీర్పులను ఇవ్వడం వలన కూడా యువత ఈ రోజున పెడదారి పడుతుంది, చెడుదారిన పోతుంది యువత. మరి ఎవరిది తప్పు అంటారు? హాస్టల్ నడిపించే యజమానిది అంటారా, ఇక్కడ అందులో ఉన్న స్టూడెంట్స్ తప్పు అంటారు? స్టూడెంట్స్ది తప్పు ఉంది, యజమానిది తప్పు ఉంది. ఎందుకంటే లివింగ్ రిలేషన్షిప్కి అసలు హాస్టల్స్ ఇవ్వద్దు. ఇళ్ళే ఇవ్వట్లేదు. ఇల్లు ఇవ్వాలంటే ఎన్ని అడుగుతున్నారో తెలుసా? ఒక ఫ్యామిలీ ఒక ఇద్దరు లేడీస్ ఉంటారంటే ఏం పని చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు, మీ ఇంటికి ఎవరు వస్తారు, మీరు ఎవరెవరు ఉంటారు, ఇవన్నీ అడిగిస్తున్నారు. అలాగని ఇప్పుడు కొన్ని ఇళ్లలో కూడా ఇస్తున్నారు. అలాగా అటువంటి లివింగ్ రిలేషన్షిప్కి వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకొని వస్తే ఇస్తున్నారు కూడా. అలా ఇవ్వద్దు. ముందల హాస్టల్స్ ఖండిస్తే ఇళ్లలో అంటారా 4 గోడల మధ్య ఎలాగైనా జరుగుతుంది. ఈ హాస్టల్లో ఎలా ఉందంటే అది పచ్చి బూతులాగా ఉందన్నమాట. దానికి నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. కానీ నేను చెప్తుంది మంచి సందేశమే. కానీ వీటి వలన బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, గుడ్ కామెంట్స్ వస్తున్నాయి. 99% పాజిటివే వస్తుంది, ఎక్కడో 1 or 2 నెగిటివ్ వస్తుంది. ఇది నెగిటివా పాజిటివ్ అనేది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో యువత పెడదారిన పడుతుంది. తల్లిదండ్రులు చదువుకోమనో, ఉద్యోగాలు చేసుకోమనో, బ్రతుకు తెరువు కోసం పంపిస్తే వీళ్ళు ఒకళ్ళని వదిలి ఒకళ్ళని, ఇంకొకళ్ళని మార్చి ఇంకొకళ్ళని మార్చి ఇలా లివింగ్ రిలేషన్షిప్లో లైఫ్లు ఆగం చేసుకుంటున్నారు. మారడానికి తల్లిదండ్రులే తప్పంటారా? తల్లిదండ్రులు ఇప్పుడు ఆస్తులకి ఆర్భాటాలకి పోతున్నారు. ఫస్ట్ ఏంటంటే అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, లక్షల్లో శాలరీలు కావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావాలి. ఈ అమ్మాయి పొద్దున ఎవడికి హాయి చదువుతుందో, ఆఫ్టర్నూన్ ఎవడికి బాయ్ చదువుతుందో, నైట్ 4 o'clock ఎవడికి స్నాక్స్ చదువుతుందో, నైట్కి ఎవడికి రూమ్ డోర్ తీస్తుందో తెలియట్లేదు వీళ్ళకి. ఈ లివింగ్ రిలేషన్షిప్లో హాస్టల్ డోర్ ఎవడికి తీస్తుందో తెలియట్లేదు వీళ్ళకి. ఇది తప్పు కాదు. ఆస్తులు లేకపోతే పిల్లల్ని ఇవ్వట్లేదు, లక్షల్లో శాలరీలు లేకపోతే పిల్లల్ని ఇవ్వట్లేదు. ఇక మీదట వివాహ వ్యవస్థ అనేది ఆగిపోతుంది, జనారణ్యం అనేది తగ్గిపోతుంది. అరికట్టడం సాధ్యమంటారా? మరి ఎవరికి కాదు, అది పేరెంట్స్లోనే రావాలి మార్పులు. పేరెంట్స్ మారి ఆస్తులు అంతస్తులు అంటే ఆశలకి పోకుండా చదువుకున్న అమ్మాయికి 20 ఏళ్ళే అమ్మ 20 ఏళ్ళే అమ్మాయికి, 24 ఏళ్ళ అబ్బాయికి ఈ వయసులో పెళ్లి చేశారా హ్యాపీ, లేదా సెంటర్లో IVF సెంటర్లో ఏవో ఉన్నాయి హాస్పిటల్స్, వాళ్ళు చుట్టూ తిరగాలి. ఇప్పుడు పేరెంట్స్ లక్షలు పోసినా పిల్లలు పుడతలేదు. ఎవడో బిడ్డని నీ కూతురు మొయ్యాల్సి వస్తుంది, ఎవడో బిడ్డకి నీ కొడుకు తండ్రి అవ్వాల్సి వస్తుంది. ఈడెవడో తెలియదు ఇక్కడ.
ఇప్పుడు ఇప్పుడు ఈ ఐవీఎఫ్ సెంటర్లలో ఎవడో తెలియదు, కానీ తెలియని బిడ్డలకి తల్లులు తండ్రులు అయ్యి ఉండడం బెటరా, లేకపోతే జెన్యున్గా మీ పిల్లలకి మీరు తల్లిదండ్రులు అవడం బెటరా? ఇది ఆలోచించుకోండి. ఇప్పుడు ఇక మీదట ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కువైపోయాయి. ఎవడి బిడ్డో నీ కోడలు కడుపులో పెరుగుతుంది, ఎవడి బిడ్డో నువ్వు నీ కొడుకు తండ్రి అవుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇది దీనిని కొంచెం మారడానికి ఏం లేదు, పెళ్ళిళ్ళు కాకపోవడమే. పెళ్ళిళ్ళు సరైన వయసులో కాకపోతే దానికి కూడా ఒక సమయం ఉంటుంది, ఒక వయసు ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. ఇవన్నీ కాకపోతే వీళ్ళలో ఒంట్లో అనేవి కొన్ని మార్పులు అనేవి వస్తాయి. ఆ మార్పులు అనేవి ఇలా ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిప్పిస్తాయి అన్నమాట. ఇది ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ కోలివింగ్ రిలేషన్షిప్ నుంచి మ్యారేజ్ వరకు ఎటువంటి తప్పులు జరుగుతున్నాయో, ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారో, ఎటువంటి తప్పుడు అడుగులు వేస్తున్నారో, లైఫ్లు ఎక్కడికెక్కడికి ఆగం చేసుకుంటున్నారో ఆలోచించుకోండి. యువత పేరెంట్స్నైనా ఒకటే కోరుతున్నాను, సరైన వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇటువంటి లివింగ్ రిలేషన్షిప్కి ఆశపడాల్సిన అవసరం లేదు. వాడు ఏం గిఫ్ట్లు ఇస్తాడో ఏం గిఫ్ట్లు ఇస్తాడో తెలియదు, ఈ అమ్మాయి వాడితో ఎంతవరకు ఉంటుందో తెలియదు. కానీ ఇద్దరికి కనుక పొరపాట్లు వచ్చినాయి అంటే ఒకళ్ళు మాత్రం మనసు చిన్నబుచ్చుకుంటే సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే పిలిపించి చంపేస్తున్నారు. నిన్న బీరంగూడలో ఒక మర్డర్ జరిగింది, ఇంటికి పిలిపించి చంపేశారు అబ్బాయిని. అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయిని పిలిపించి చంపేశారు. అమ్మాయిని చావు కొట్టి హాస్పిటల్లో వేశారు. ఆ అబ్బాయికి అమ్మా నాన్న లేరు. పెంచుకున్న తల్లిదండ్రులకి ఎంత గుండెకోతో తెలుసా? అంత కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత అల్లాడుతున్నారో తెలుసా? ఎంత కక్కటిల్లిపోతున్నారో తెలుసా? తీసుకొచ్చి ఇవ్వండి అబ్బాయిని, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇవ్వండి. ఆ అమ్మాయి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుందంట. వీళ్ళకి ఒక పరువు, ఇవి పరువు హత్యలు. వీళ్ళు పరువు ఉందా? ఎప్పుడైతే నీ కూతురు కులంగాని కులవాడిని ప్రేమించిందో అక్కడే నీ పరువు పోయింది. ఎప్పుడైతే నువ్వు ఆ పెళ్లికి అంగీకరించలేదో అక్కడే నీ పరువు పోయింది. ఎప్పుడైతే ఆ అబ్బాయిని ఇంటికి పిలిపించి నువ్వు చంపి ఆ అబ్బాయిని శ్మశానానికి పంపించి నీ కూతుర్ని హాస్పిటల్లో పంపించి నువ్వు జైలుకే వెళ్ళావో అక్కడే నీ పరువు పోయింది. ఇంకెక్కడ ఉంది నీ పరువు? ఇది పరువు అంటారా? ఇది ప్రతిష్ట అంటారా? ప్రేమించుకుంటే ప్రేమించుకోవచ్చు, ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయి. నువ్వు ఇచ్చి చేసేవాడి దగ్గర లేనిదేంటి? ఈ అబ్బాయి దగ్గర ఉన్నదేంటి? ప్రేమించిన వాడి దగ్గర, పోనీ ప్రేమించిన వాడి దగ్గర లేనిదేంటి? నువ్వు ఇచ్చి చేసేవాడి దగ్గర ఉన్నదేంటి? ఇద్దరి దగ్గర ఉన్నది అదే ప్రేమ, అదే మనిషి, అదే మనస్తత్వం. కానీ ఇక్కడ నువ్వు ఇచ్చి చేసేవాడి దగ్గర ఏం సుఖాలు ఏం పడదు, మనసు చిన్నబుచ్చుకొని నీ కూతురే నలిగిపోతుంది. ఇవి వదిలి ఇటువంటి విచక్షణ జ్ఞానం విడిచి ఆ అబ్బాయిని చాలా దారుణంగా క్రూరత్వంగా చంపారు వాళ్ళు. దీనికి కూడా నేను ఖండిస్తున్నాను. ఇటువంటి దారులన్నీ ఏంటంటే ఇటువంటి లివింగ్ రిలేషన్షిప్కే ఈ దారులన్నీ తీస్తున్నాయి అన్నమాట. జరుగుతుంది. ఈ హాస్టల్సే కాదు, అసలు అబ్బాయిలైనా కానీ అమ్మాయిలే కానీ ఎవరైనా కానీ ఫ్రెండ్షిప్ వరకు అయితే పర్వాలేదు, ప్రేమ అంటూ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఇటువంటి స్టోరీలన్నీ జరుగుతాయి.